నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ సమీపంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల చుట్టుపక్కల చికెన్ వ్యర్థాలు పడవేయడం, పందుల స్వైర విహారంతో విద్యార్థినులు అనారోగ్యానికి గురవుతున్నామని అధికారులు స్పందించాలని గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో సుమారు 300కు పైగా మంది విద్యార్థినులు ఉన్నామని, చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో తరచూ వ్యాధుల బారిన పడుతున్నామని అన్నారు. తమ పాఠశాల ఆవరణం చాలా పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచుకుంటున్నామని, పాఠశాల చుట్టూ కొంతమంది వ్యక్తులు చికెన్ వ్యర్థాలు పారవేయడంతో దుర్వాసన వెదజల్లుతుందని అన్నారు. చుట్టుపక్కల అపరిశుభ్రమైన వాతావరణంతో నిత్యం రోగాల బారిన పడుతున్నామని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గురుకుల యాజమాన్యం విద్యార్థులు కోరుతున్నారు. గురుకుల పాఠశాలలో నేను హిందీ ఉపాధ్యాయురాలుగా వర్క్ చేస్తున్నాను. మా స్కూల్ ప్రాంగణం చాలా బాగుంటుంది. ప్రెమిసెస్ ఎప్పుడు చాలా క్లీన్గా పెట్టుకుంటాము. పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ మేమైతే చాలా బాగా పెట్టుకుంటాము ఇక్కడ. కాకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న ఆవరణంలో చచ్చిపోయిన మూగజీవాలను తీసుకొచ్చి వేసేయడము, కోడిబొచ్చుని, చుట్టూరు పందులు తిరిగేది ఎక్కువైపోయింది. వాటన్నిటి వల్ల మేము ఎంత క్లీన్గా పెట్టుకున్నా పిల్లలకి రకరకాల వ్యాధులు వ్యాపించడం అయితే ఏమి, ఈ దుర్వాసన వల్ల వాళ్ళకి ఎప్పుడు సివియర్గా మేము ఎంత బాగా చెకప్లు చేసినా, ఫ్రీక్వెంట్గా హెల్త్ చెకప్లు అవి పెట్టుకున్నా సరే వాళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం గమనించాము. దానికి ఎవరికి అభ్యర్థించుకోవాలో తెలియక ఇలాగా ప్రెస్కి మేము చెప్పుకుంటున్నాము, ఆ బాధని విన్నపించుకుంటున్నాము. ప్రత్యేకమైన అధికారులు ఎవరైనా సరే దీని గురించి పట్టించుకొని పిల్లలకి మంచి జరిగేలా చూస్తారని మేము ఆశిస్తున్నాం. గాంధీనగర్ మినీ గురుకులంలో పనిచేసేటువంటి స్టాఫ్ అండి. నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తూనే ఉన్నాను, సుమారుగా చాలా 15 సంవత్సరాల నుంచి. తర్వాత మా స్కూల్ వాతావరణం కానీ, స్కూల్ క్యాంపస్ కానీ చాలా నీట్గా ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ అలాగే మేము పిల్లలందరినీ కూడా చాలా చక్కగా చూసుకుంటాము. అండ్ మాకు ఒక ప్రాబ్లం అయితే ఒకటి ఉంది. మా కాంపౌండ్ అవతల చాలా చెత్త పేరుకుపోయి ఉంది. గాంధీనగర్ వాసులు కానీ, లేదంటే అవతల ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఇంకెవరైనా అవ్వచ్చు, చెత్త మొత్తం తీసుకొని వచ్చి మా కాంపౌండ్ అవతల వేసేస్తున్నారు. ఆ వాసనకి మేము తట్టుకోలేకపోతున్నాము. దానివల్ల దోమలు, పురుగులు, పాములు లాంటివి స్కూల్ ప్రాంగణంలోకి వస్తున్నాయి. చాలా బాధగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా భయపడుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. మాకు ఏదైనా చిన్న సహాయం అందించగలరని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే, స్కూలు లోపల ఉన్నటువంటి చెత్త అంతా మేము ఒక దగ్గర వేసి పెడుతున్నాము. మున్సిపాలిటీ వాళ్ళు అవి తీసుకెళ్ళాలి అని చెప్తున్నారన్నమాట. కానీ మేము వాటిని బయట వేసేసేయాలి. బయట వేసిన ప్రతిసారి మీరు బయట వేయకండి, మీ స్కూల్లోనే ఉంచండి, మేమే వచ్చి తీసుకెళ్తాము అని చెప్తున్నారు. కానీ అవి తీసుకెళ్ళట్లేదు. దానివల్ల కూడా మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం దయచేసి ఈ విషయాన్ని గమనించి, తర్వాత చనిపోయినటువంటి కుక్కలు కానీ, కోడి బొచ్చు కానీ, మేకలు కానీ, ఇవన్నీ ఏవైనా చనిపోయినా కానీ మా స్కూల్ అవతలే వేసేస్తున్నారు. కాంపౌండ్ అవతల చాలా దుర్వాసన వస్తుంది మాకు. కొంచెం ఈ సమస్యని మాకు ఎలాగైనా పరిష్కరించగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కే స్వప్న. నేను 7వ తరగతి చదువుతున్నాను. మినీ గురుకులం గూడూరు గాంధీనగర్. మా స్కూల్ మొత్తం బాగుంటుంది, హెల్త్గా బాగా ఉంటుంది. మా గోడ అవతల ఆ పక్కంతా బ్యాడ్ స్మెల్, కోడి బొచ్చు కానీ, మేకలు అవన్నీ పందులు అవన్నీ తిరుగుతున్నాయి. అవన్నీ తిరుగుతూ ఉంటే మాకు నచ్చటం లేదు. బ్యాడ్ స్మెల్గా వస్తుంది. మాకు హెల్త్ బాగాలేకుండా వస్తుంది. హెల్త్ బాగా చేసేదానికి చేయండి సార్. థ్యాంక్ యూ. మినీ గురుకులం పాఠశాలలో నేను చదువుతున్నాను. గూడూరు గాంధీనగర్ మినీ గురుకులం పాఠశాల నేను చదువుతున్నాను. స్కూల్ క్యాంపస్ మొత్తం బాగుంటుంది. స్కూల్ అవతల కుక్కలు, పందులు, కోడిబొచ్చు స్కూలు పక్కన స్కూల్ అవతల నుంచి పడేస్తున్నారు. దానివల్ల మాకు బ్యాడ్ స్మెల్ వస్తుంది. దానివల్ల దోమలు వచ్చి మమ్మల్ని కుడుతున్నాయి. దానివల్ల మాకు బాగాలేకుండా వస్తుంది.
అందుకని మా పైన దయ ఉంచి అవన్నీ తీపించి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం రాత్రి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి, శ్రీ విశ్వనాథ స్వామి వారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక హారతులతో పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు బియ్యదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పాసం నాగరాజు, లావణ్య దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈశ్వరీకం సర్వభూతానాం తామిహో భక్వయే శ్రియా భగవాన్ ఈశ్వరాయ సర్వజ్ఞాయ పరమాత్మనే మహాజ్ఞాయ నమో స్థవే ధర్మశాయ నమో భూతాయ లింగం నిర్మలభాషిత శోభి రాయ నమః కపాలినే నమః రుగని భవంతనాం శోహోన్ముక్షే జమామృతాతో సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాదిపతినే నమః శేఖరాయ నమః వామదేవాయ నమః నిరూపాయ మంగళం జగత్తాయకాయ నిత్యమంగళం స్వామి వెంకయ్యాయ గుణగణనివాసాయ స్వామి వెంకయ్యాయ గుణగణనివాసాయ నమః భావదమదాస్తే నాతాః వస్తాచముజాజః నమో ఋషే అధో యో యశస్వానో హంతే రుస్స్వాహాయాయతయాః యత్పురుషం లింగం తక్షు యజ్ఞ వినాశకలింగం కర్తృ సరే భగవంతుడు వచ్చి కనిపించాడు. మరణ సమయం ఆసన్నమైంది. ఆసన్నమైతే అప్పుడు అడిగాడు, ఎప్పటికి పూర్తయిపోయినా కూడా ఆ విగ్రహం అనేది ఎప్పుడు చదవదు. ఈ ఒక్కదాంతో పాటు మనం వెంకటాచలం పోయేటప్పుడు అసలు శ్రీ సద్గురు భగవాన్ విద్యా ఉద్యోగ పాడి పండాయి ఆరోగ్య వ్యవసాయ వ్యాపార శ్రీ తీసుకోవాలి కానీ మనమే ఒకరి దగ్గర చేసేటువంటి తత్వం కలిగేటువంటి వారు మాట. తీరా మన వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.